ఆ మధ్య పెళ్లి జరుగుతుందండి. కట్న కానుకల దగ్గర గొడవలు ఉంటాయి కదండి. కట్న కానుకల దగ్గర గొడవ ఉంటే ఆ పెళ్లిలో కట్న కానుక దగ్గర ఏదో సమస్యలు ఉంటుంది కదండి. తాళి కట్టాలనుకున్నాడేమో, నేను తాళి కట్నం ఇచ్చేంత వరకు తాళి కట్టిన అన్నాడంట. ఆ పెళ్లికి మీలాగా ఎవడో ఒకడు పోయాడంట. పోయినోడు వెళ్ళినోడు పెళ్లి చూసుకొని, భోజనాలు ఎక్కడని చూసుకొని, ఒక ముద్ద తిని బయలుదేరి రావచ్చు కదండి. ఏడి వెళ్ళంటాడు, రే కట్నం తీసుకునేవాడు గాడిద. ఆడు గాడిద అయితే నీకెందుకు, బూడిదైతే నీకెందుకు? కట్నం తీసుకున్నాడు గాడిద, కట్రా తాళి అన్నాడు. ఆయన అన్నాడు, నీకెందుకు అంత బాధ, నీకెందుకు అంత నొప్పి, ఎందుకు నీకు? మేమేం మాట్లాడుకుంటాడు, రే కట్నం తీసుకున్నాడు గాడిద, కట్రా తాళి గాడిద అన్నాడు. అనేసరికి ఇంత మాటలు చెప్పకపోతే అదేదో నీవే కట్టమన్నాడు. అప్పుడు వీడు కోపం వచ్చింది. ఆవేశపరులకు ఆలోచన తగ్గుతుందండి. ఆడవుడికి తాళి పుట్టేది అని తీసుకొని వీడు కట్టేశాడు తాళి. ఒక అరగంట తర్వాత తేలింది ఏంటంటే వీడికి అప్పటికి పెళ్ళి 4 పిల్లలు ఉన్నారు.